ధర కల్పించాలి సిపిఐ పార్టీ డిమాండ్. ఈ సందర్భంగా సిపిఐ బృందం నంద్యాల జిల్లా గడ్వేంల మండలంలో పర్యటిస్తూ వర్షాల వల్ల మొక్కజొన్న నానిపోయి రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని, ఆ రైతులను ఖచ్చితంగా ఆదుకునేటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వాలకు ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సిపిఐ నాయకులు డిమాండు చేస్తూ రైతులకు కనీసము గిట్టుబాటు ధర 3,300 రూపాయలు కేటాయించాలని, ఈ కొనుగోలు కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని సిపిఐ బృందం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ దళారులు కోట్లు సంపాదిస్తున్నారని, రైతు మాత్రము పురుగు మందు దాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా రైతుల యొక్క ఆత్మహత్యలను కాపాడాలని, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని సిపిఐ బృందం హెచ్చరించింది. ఈ యొక్క రైతుల సమస్యల కోసం నంద్యాల కలెక్టరేట్ ముందు ధర్నా ఉంటుందని, ఈ ధర్నాలో రైతులు అందరూ పాల్గొనాలని చెప్పేసి సిపిఐ బృందం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, భాష, కొర్రప్రోలూరు ఇబ్రహీం, రసూల్ తదితరులు పాల్గొన్నారు. 45,000 ఎకరాల్లో వేసినారు పొలం మొక్కజొన్న పంటని. ఓన్లీ మొక్కజొన్న పంటేసారు. బాగా పంట కాపు వచ్చింది. ఒక ఎకరాకి 10,000, 15,000 పంట పెట్టుబడి పెట్టారు. బాగా వచ్చింది. అయితే బాగా పంట వచ్చింది. రేటు కూడా అట్లే ఉండాలి, కానీ రేటు డౌన్ అయింది. వర్షం రావడం ఒకటి. దీంతో రేటు ఇంకా ఇంతకన్నా ఎక్కువ పెంచాలా. ఈరోజు మేము 3,300 రూపాయలు మార్కెట్ ద్వారా, అంటే గవర్నమెంట్ సంస్థ ద్వారానే రైతులతో కొనుగోలు చేయాలా, దళారులకు అమ్మొద్దు అనేటువంటిది మా ఉద్దేశం. దళారులకు వర్షం వచ్చి కొద్దిగా నల్లబడినా కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రేటు తక్కువ 2,300 ఉండేది ఇంకా 700 తక్కువ ఇచ్చి 1,700, 1,800 కూడా కొంటున్నారు చాలామంది. బట్ దీనికి కాకుండా సారా సౌటం 3,300 ఇవ్వాలా. ఏమైనా రేటు లేదా అంటే రేటు విపరీతంగా ఉంది. ఈవెన్ ఫారిన్ దేశాల్లో కూడా ఈ మన మొక్కజొన్న పంట పండించలే. ఈసారి ఒక క్వింటాల్కి రేపు వచ్చే 3 నెలలకి 8,000 రూపాయలు క్వింటాల్ కొంటే గవర్నమెంటే వేరే రాష్ట్రాలకు కొనే పరిస్థితి. అంటే ఇదంతా కూడా ఒక దళారులు కానీ మధ్యవర్తులు ఒక లేనది ఉన్నట్టుగా క్రియేట్ చేసి రైతుల్ని కొంటున్నారు తక్కువ రేటు చేసి. అట్లా కాబట్టి గవర్నమెంటే కొనాలని చెప్పేసి మేము ఈరోజు రేపు 7వ తేదీన సోమవారం రోజున నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. ఎక్కువ మన జిల్లాలో 45,000 ఎకరాల్లో దాదాపు 18,000 మంది రైతులు సాగు చేసినారు పంట. 18 ఈ ఖరీఫ్ సీజన్లోనే. కాబట్టి మీరు అందరూ కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పి మేము రేపు చేస్తాం. ఎవరు కూడా మాకేం ఎన్నికల్లో ఇప్పుడు లేదా మీరు ఓట్లేని మాకు ఓట్లు వేయని చెప్పండి. మీరు ఏ రాజకీయం ఉండండి, ఏది ఏమైనా చేసుకోండి, మాకు సంబంధించి గిట్టుబాటు ధర కావాలా, రైతులను ఆదుకోవాలని చెప్పేసి రేపు సోమవారం ధర్నా పెడుతున్నాం. పౌల్ట్రీ అంటే ఈరోజు కోళ్ళ పరిశ్రమ చాలా విపరీతంగా పెరిగిపోయింది. కేజీ చికెన్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలే. ఖచ్చితంగా మనకి 2 రకాల మందుకు వాడతారు, దీన్ని కోళ్ళ దానకు వాడతారు. కోళ్ళ దానకి ఇది ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి కాబట్టి రేటు విపరీతంగా ఉంది. దయచేసి మీరందరూ కూడా మీరు ఏం చేయాలా, మేమేం మా జెండా పట్టుకోదండి. మీరందరూ కూడా రేపు సోమవారం కలెక్టర్ ఆఫీస్ కాడికి ఉన్నోళ్ళు, మీరు దళారుల దగ్గర మేము ఏడబోతాం, రోజు కూలి పోతే 300 పోతాయి, 500 పోతాయని కాకుండా ఇంటికి ఒక్కరన్నా వస్తే, కొంతమంది వస్తే రేపు సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్కి ఏ ఆఫీస్ కాడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి రండి. కలెక్టర్ స్టేట్ వైడ్గా మార్కెట్ అధికారులు కలెక్టర్ వాళ్ళు రేపు వస్తున్నారు. మేము దీన్ని కొనుగోలు చేయాలండి. ఇది గవర్నమెంట్ 3,300 అడుగుతున్నాం, 2,300 ఇప్పుడు కొంటున్నారు. ఒక 1,000 రూపాయలు, ఒక 500 పెంచినా మేలే కదా ఒక క్వింటాల్ మీద. దయచేసి ఆలోచన చేసి మీరు అందరూ కూడా ఇప్పుడు అన్ని ఆటో వాడి కార్మికులు ఏదైనా జరిగితే అందరూ ఐక్యమవుతున్నారు, అమారి వాడికి అయితే అవుతున్నారు, కానీ రైతులు మాత్రం ఐక్యం కావడం చెప్పేసి మేము సిపిఐగా అడుగుతా ఉన్నాం. ఇన్నాళ్ళు ఓట్లతో మీరు అందరూ కూడా కొట్టుకున్నారు, ఇప్పుడేం ఓట్లు లేవు. ఏ ఒక్క నాయకుడు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కనీసం ఇక్కడికి వచ్చి పరిశీలన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆదుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి. ఈరోజు ఎంత జన కౌలు తీసుకొని ఒక రైతు హుసేన్ అనేటువంటి రైతు 10 ఎకరాలు కౌలు తీసుకుంటే సంవత్సరానికి 20,000 లెక్క అయితే 2,40,000. కానీ ఆయన పంట వచ్చింది కనీసం 20,000, 2 లక్షలు కూడా రాలే. ఇంకా ఆయన శ్రమ ఏమైంది, ఆయన 20 ఎకరాల పంట పెట్టుబడి ఏమైంది, ఎంత దారుణంగా ఉన్నారు, వాళ్ళు అప్పులు కాక ఇంకేమవుతాయి. కాబట్టి ఆదుకోవాలని చెప్పేసి మేము సిబిఐగా రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ మీ అందరూ కూడా కలుపుకుంటాం. ఇంటికి ఒక్కరన్నా రండి. కనీసం మీరు ఇక్కడ ఉన్నా కూడా కొంతమంది
అక్కడ రోడ్ల పాలు నడితే మాకు పంట ఈడ ఉంది, మీ దండగాడికి ఎప్పుడు రావాలా, వస్తే తడిచిపోతాయేమనే పరిస్థితి ఉంది. కానీ ఒక్కరన్నా వస్తే మనం అనగంది అమ్మాయిని అన్నం పెట్టదు. కాబట్టి రైతులందరూ కూడా రావాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న గారిని మాట్లాడుతున్నాం. రైతు సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు నంద్యాల జిల్లాలో ఈ యొక్క మొక్కజొన్నను పరిశీలన చేసి ముఖాముఖితో మాట్లాడనే ఉద్దేశంతో సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమము రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దళారి కడుతున్నాడు. ఈ